ముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఆర్లీలో 44.8, ఆసిఫాబాద్ జిల్లా జంబులో 44.3, ఇక నిర్మల్ జిల్లా కుబీర్లో 43.6 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పింది. అలాగే ఎండ తీవ్రత దృష్ట్యా రాగల 2 రోజులకు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక నైరుతి రుతుపవనాలు రాగల 4 రోజుల్లో కేరళలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటూ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. కొద్ది రోజులుగా చిన్నపాటి వర్షంతో కాస్త తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. అయితే తిరిగి మరోసారి ఎండలు తమ ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాయి. 2 రోజుల నుంచి పగలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికీ ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ రానున్న 2 రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఉత్తర కోస్తా రాయలసీమలో మాత్రం మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అటు మంగళవారం రాష్ట్రంలోని 149 మండలాలు, అలాగే బుధవారం 195 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అటు తెలంగాణలోనూ ఎండల తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. దేశంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంటుంది.